బాలీవుడ్లో తెలుగు వాళ్ళు బాలీవుడ్లోని తెలుగు వాళ్ళు సినిమాలు ఇప్పుడు ఈ మధ్యన బాగా నడుకున్నాయి. అప్పట్లో 6 అడుగులు మా ఆజానుభావుడు ఉండేవాడు అనమాట. ఆయన పేరే పైడి జయరాజు. 6 అడుగుల ఆజానుభావుడు టాలీవుడ్ సరిగ్గా పునాదులు పడకముందే బాలీవుడ్లో రాజ్యం వెళ్ళాడనమాట. ఆయనే మన తెలుగు బంగారం పైడి రాజు. దాదాపు 150 హిందీ సినిమాల కథానాయకుడిగా నటించి మెప్పించాడు. 300కు పైగా చిత్రాలు నటించాడు. జయరాజ్ తర్వాత బాలీవుడ్ కోట్లో ఆయనలాగా పాగా వెళ్ళి తెలిగినట్లు మరొకరు లేరు. పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటున్న మన హీరోలు గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంతరించుకుంటున్న బాలీవుడ్పై పట్టు సాధించిన తక్కువే. మళ్ళీ చాలా ఏళ్లకు ఎన్టీఆర్ డైరెక్ట్ హిందీ సినిమా వార్ 2 మల్టీ స్టారర్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కన్నేసిన మన హీరోలు ముచ్చట్లు చర్చించుకుంటే తెలుగు సినిమాలకు పాన్ ఇండియా తీసుకుని వచ్చింది ఆర్ఆర్ఆర్ విడుదలైందనమాట. తెలుగు సినిమా గ్లోబల్ అయింది. అంటా బయట రచ్చ చేసిన సినిమాలు ఎన్నో టాలీవుడ్లో ఇటీవల పుట్టుకొస్తున్నాయి. బాహుబలి తర్వాత ఆర్ఆర్ అయినా మన హీరోలకు వాళ్ళకి డబ్బింగ్ స్టార్లే. మన హీరోలు హిందీ వాళ్ళకి డబ్బింగ్ స్టార్లే. పైడి జయరాజ్ తర్వాత 5-6 హీరోలు డైరెక్ట్ హిందీ సినిమాలు చేసినా ఆయనకు వచ్చినంత గుర్తింపు వీరికి రాలేదని చెప్పాలి. ముఖ్య సినిమాల్లో మొదలైన జయరాజ్ ప్రబంధనం టాకీలు వచ్చేదాకా కొనసాగింది. అమాయమి దర్శకుని నేతృత్వంలో మరుపురాని సినిమాలో నటించాడు. టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్ ఇలా చారిత్రక పాత్రలను ధరించారు జయరాజ్. పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్ లాంటి ఉద్దండ నటులను మించి కలెక్షన్ కొల్లగొట్టారు. బాలీవుడ్ సినీ పల్లకిలో ఊరేగిన ఈ మహానుభావ చరిత్ర తెలుగు గుర్తించకపోవడం మన దౌర్భాగ్యమే. ఇది అంటే పైడి జయరాజ్ అనమాట. తెలుగు సినిమా చక్రవర్తి, నటరస సార్వభౌముడు ఎన్టీఆర్ 3 హిందీ సినిమాలు నటించారు. అంటే ఆయన 3 హిందీ సినిమాలు డైరెక్ట్గా నటించారన్నమాట ఎన్టీఆర్. ఆ సినిమాలు ఏంటంటే ఒకసారి చర్చిస్తే మన తెలుగు సినిమా హీరో అయిన ఎన్టీఆర్ హిందీలో 3 సినిమాలు నటించారట. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ గారు పాతాళ భైరవి హిందీలోనే విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ భానుమతి నటించిన చండీరాణి కూడా హిందీ వెర్షన్లో వచ్చింది. ఈ సినిమా పోస్టర్లో రిలీజింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనే ప్రకటించారు కూడా. ఈ లెక్కన 1953లోనే టాలీవుడ్ నుంచి తొలి పాన్ ఇండియా సినిమా వచ్చినట్లయింది. 1953లోనే తొలి టాకీ అనమాట చండీరాణి. ఎన్టీఆర్ నటించిన 3వ హిందీ చిత్రం 1957 విడుదలైన నయా ఆద్మీ. ఇందులో జమున, అంజలిదేవి కథానాయకులుగా నటించారు. సిపి దీక్షిత్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలన్నీ షూటింగ్ సమయంలోనే తెలుగు హిందీ వెర్షన్లో నిర్మించారన్నమాట. ఎన్టీఆర్ నటించిన చిత్రరాజసం లవకుశ హిందీలో కూడా డబ్ అయింది. లవకుశ కూడా హిందీలో డబ్ అయింది అనమాట. అక్కినేని అదృష్టం అంతే. తెలుగు సినిమాకు 2 కళ్ళు అయిన ఎన్టీఆర్ దాదాపు 30 సంవత్సరాలు ఇద్దరు టాలీవుడ్ను సమంగా పాలించారు. అప్పట్లో బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతల్లో వీళ్ళకి సత్సంబారం ఉండేవి. కానీ ఎందుకో హిందీ సినిమా చేయడానికి అంత ఆసక్తి కనపరచలేదు. వీళ్ళు నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయినాయి, విజయవంతం అయ్యాయి కూడాను. అక్కినేని అంజలి జంటగా నటించిన అల్లావుద్దీన్ అద్భుత దీపం సినిమా 1957లో వచ్చింది. ఈ సినిమా హిందీలో అల్లావుద్దీన్ కా చిరాగా పేరిట డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేశారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన సువర్ణ సుందరి ప్రపంచం సృష్టించింది. అక్కినేని అంజలిదేవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా వేదాంతం రాఘవయ్య దర్శకుడు, పి ఆదినారాయణరావు నిర్మాత, సంగీత దర్శకుడు. ఈ సోషల్ ఫాంటసీ చిత్రంలో పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఏకకాలంలో తెలుగు, తమిళంలో షూట్ చేశారు. సినిమా విడుదల అఖండ విజయం సాధించిన తర్వాత హిందీలోకి డబ్ చేద్దాం అనుకున్నారు. అయితే పలువురు పెద్దలు డబ్బింగ్ కన్నా రీమేక్ చేస్తేనే బాగుంటుందని అభిమానుల అభిప్రాయాన్ని వెలువరించారన్నమాట. దీంతో వేదాంత రాఘవయ్య దర్శకత్వం హిందీలోని పునర్నిర్మించారు. 1958 రిలీజ్ అయిన చిత్రం హిందీలోని సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. అలా ఏదైనా డైరెక్ట్గా బాలీవుడ్లో హీరో అనిపించుకున్నారన్నమాట. అంటే ఈ బాలీవుడ్లో డైరెక్ట్గా వచ్చింది తమిళంలోనే సోషల్ ఫ్యాంటసీ సినిమా అయిన సువర్ణ సుందరి అనమాట. ఎన్టీఆర్ అక్కినేని అనమాట. చిరంజీవి కూడా హ్యాట్రిక్ చేశారు. స్వయం కృషితో ఇండస్ట్రీలో ఎదిగిన నటుడు చిరంజీవి. సౌత్ ఇండియన్ బచ్చన్ అనిపించుకున్నారు కూడాను. ఒకనొక దశలో అమితాబ్ కన్నా ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగా క్రెడిట్ కొట్టేశారు చిరంజీవి. ఇక ఇంట గెలిచి బయట గెలిచి బాలీవుడ్ గురించి అంతగా పట్టించుకోలేదు చిరంజీవి. ఎంత గెలిచినా బాలీవుడ్ గురించి పట్టించుకోలేదు చిరంజీవి. ఆయన నటించిన ఎన్నో సినిమాలు హిందీలోకి డబ్ అయ్యాయి.
కొన్నింటిని ఇతర హీరోలు హిందీలో రీమేక్ కూడా చేసుకున్నారు. కానీ చిరంజీవి నేరుగా హిందీలో చేసిన సినిమాలు 3 మాత్రమే. 70 హిందీ సినిమాలు చాలా చిరంజీవి చేసిన సినిమాలు హిందీలో. కానీ చిరంజీవి 3 సినిమాలు మాత్రమే చేశారు హిందీలో. తెలుగులో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాను ప్రతిబంధ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాతో మెగాస్టార్ మొదటిసారి బాలీవుడ్లో అడుగుపెట్టారు. తెలుగు సినిమా కోల్ రామకృష్ణ దర్శకత్వం వహిస్తే హిందీ చిత్రానికి డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి 1990 విడుదలైన ప్రతిబంధ్ ఆశించిన విజయాన్ని అందుకుంది. 1990 తెలుగు విడుదలైన బ్లాక్ బస్టర్ గ్యాంగ్ లీడర్ ఈ సినిమాని చిరు ఆజ్కా గుండారాజ్ పేరుతో మరుసటి ఏడాది హిందీలో విడుదల చేశారు. తెలుగులో కలెక్షన్ సునామీ సృష్టించిన గ్యాంగ్ లీడర్ హిందీలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తర్వాత 2 ఏళ్ళకు మరోసారి హిందీ తెరపై మెరిశారు చిరంజీవి. శంకర్ దర్శకంలో వచ్చిన జెంటిల్మ్యాన్ హిందీ రీమేక్ ది జెంటిల్మ్యాన్లో కూడా హీరోగా నటించారు. మహేష్ భట్ దీన్ని డైరెక్టింగ్ చేశాడు. తమిళంలో తెలుగులో డబ్బింగ్ మెగా హిట్ అందుకున్న జెంటిల్మ్యాన్ హిందీలో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. తర్వాత మరానుడు డైరెక్ట్ హిందీ చిత్రంలో నటించలేదు మెగాస్టార్. ఆయన హీరోగా హాలీవుడ్ సినిమా అనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. అడపా నాగరాజును ప్రయత్నించారు కూడా. అక్కినేని వారసుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సత్తా దాడుకున్న నటుడు నాగార్జున. తెలుగులో యువ సామ్రాటు మన్మధుడు కింగ్ అనిపించుకున్న హీరో హిందీలో నేరుగా 10 సినిమాల వరకు నటించారు. అందులో హీరోగా కొన్ని అయితే సహనటుడిగా పాత్రలు కొన్నిట్లో చేశారు. నాగార్జున రామ్గోపాల్ వర్మ కాంబోలో 1980 వచ్చిన శివ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ చిత్రం విడుదలైన ఏడాది హిందీలోనూ ఆయన హీరోగా రీమేక్ చేశారు. అక్కడ కూడా సంచలనం సాధించింది. 1992లో అమితాబ్ శ్రీదేవి హీరోయిన్లుగా నటించిన ఖుదాగవా సినిమాలో కూడా నాగార్జున కీలక పాత్ర పోషించారు. రామ్ గోపాల్ దర్శకత్వం నాగార్జున హీరోగా వచ్చిన అంతం సినిమా హిందీలో ద్రోహిగా ఏకాలను షూట్ చేశారు. తెలుగులో విజయవంతమైన క్రిమినల్ సినిమా హిందీలోనూ మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత అంగారే, జఖ్ము, అగ్నివర్షు, ఎల్ఓసి, కార్గిల్ సినిమాలోనూ నాకు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ జనాన్ని కూడా మెప్పించారు. 2022 సంచలన విజయం సాధించిన బ్రహ్మాస్త్రంలో నాగార్జున ప్రధాన భూమిక పోషించారు. హిందీ చిత్రం తనకంటూ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు కూడా నాగార్జున. ఈ తగ్గుదిరి వెంకటేష్ అన్నమాట. తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకునే వెంకటేష్ సుమారు 40 సంవత్సరాల పాటు అభిమానులు అలరిస్తూ ఆయన ముచ్చటగా 3 హిందీ సినిమాల్లో కనిపించారు. 1992 వెంకటేష్ హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి సంచలనం సాధించింది. ఇదే సినిమాను అనాడి పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత ఎస్వి కృష్ణ దర్శకత్వంలో ఆలీగా వచ్చిన ఎమ్మెల్యేల హిందీ రీమేక్ తగ్దిరివాలాలో కూడా వెంకీ కథానాయకుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. మళ్ళీ 28 ఏళ్ల వరకు బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడలేదు వెంకీ. 2023లో సల్మాన్ ఖాన్ తెరకెక్కిన కిసీకా బాయ్ కిసీకా జాన్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు వెంకటేష్. బాబాయ్ బాటలోనే దగ్గుబాటి రానా కూడా వచ్చారన్నమాట. దగ్గుబాటి వారసుడు రానాకు కూడా బాలీవుడ్ నుంచి క్రేజ్ ఉంది. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి అలబాదాలు హిందీ సినిమా నటిస్తూనే ఉన్నాడు. 2011లో దమ్ మారో దమ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. ఇప్పటి వరకు 7 సినిమాలు నటించిన వాటిలో చాలా వరకు మల్టీ స్టార్సే ఉన్నాయి. 2012లో డిపార్ట్మెంట్, 2013లో ఏ జవానీ హే దివానీ, 2015లో బేబీ, 2017లో గాజీ ది అటాకు, 2019లో హౌస్ఫుల్ 4 ఇలా పలు హిందీ సినిమాల్లో నటించి మెప్పించాడు మన హీరో దగ్గుబాటి రానా. అలాగే అమితాబ్ మాస్ హీరోగా నిలబెట్టిన జంజీర్ సినిమాను రామ్ చరణ్ తీశారు. 1973లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ సంచలనం సృష్టించింది. తెలుగులో పెద్ద ఎన్టీఆర్ హీరోగా నిపులాంటి మనిషి పేరుతో రీమేక్ అయ్యింది కూడాను. మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత అదే కథాంశంతో రామ్ చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా 2013లో జంజీర్ విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న రామ్ చరణ్కు నిరాశ ఎదురైంది. అయితే ఆర్ఆర్ హిందీ రీమేక్తో హిందీ బెల్ట్లోనూ రామ్ చరణ్కి విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ తోటి కొంతవరకు విఫలమయ్యారు. అయినా సరే కొంతవరకు పర్వాలేదు. పలువురు దర్శక నిర్మాతలు బాలీవుడ్లో రామ్ చరణ్ సినిమా కోసం సంప్రదిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్లో ఒకసారి విఫలమై రుచి చూసిన రామ్ చరణ్ ఎక్కడ విజయాలు చూడాలంటే ఆయన కృషి చేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా
మన తెలుగు హీరోలు బాలీవుడ్లో ప్రస్తావన అనమాట. అలాగే కొంతమంది తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలు హిందీలో రీమేక్ అవుతుంటాయి, హిందీలో డబ్ అవుతుంటాయి. దాని ద్వారా కూడా మన వాళ్ళకి గుర్తింపు ఉంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.